వెనక్కి తిరగొద్దు. నిన్న మనం చూసిన క్యూట్ గా ఇప్పుడే క్లాస్ లోకి వచ్చాడు. ఏమేసుకున్నాడే? యూనిఫామ్ లో తల కిందకేసుకొచ్చున్నాడు చూడు. యూనిఫామ్. డోంట్ లుక్ ఎట్ హిమ్ లైక్ దట్. నేను చెప్పాను చాలా క్యూట్ గా ఉంటాడని. రిలాక్స్. నీకు వాడు క్యూట్ గా హ్యాండ్సమ్ గా కనిపించచ్చు, కానీ వాడంత వెధవ ఇంకొకడు లేడు. మన మామ్స్ మనల్ని కొంతమంది దగ్గర దూరంగా ఉండమని చెప్తారు. వీడు అందులో ఒకడు. అండ్ యు నో వాట్, కాఫీ మనల్ని కలపమని వాడి కోసం వెయిట్ చేయించే టైప్ వీడు. సో డూ యు నో హిమ్? నీకు తెలుసా? నీకు తెలుసా? ఏ పేరేంటి? ఆ అమ్మాయి అదిరిందా? ఓకే ఓకే ఫైన్ ఆల్ రైట్. ఆ అమ్మాయి నాకు తెలుసు అనుకుంటా. సూపర్. పేరేంటి? ఓకే, నీకు తెలిస్తే తనతో మాట్లాడచ్చు. ఎక్స్క్యూజ్ మీ. బాయ్, సీ యూ. బాయ్. ఎస్, నువ్వు నిత్య కదా? చిక్కడపల్లి అలకనంద అపార్ట్మెంట్స్ సి బ్లాక్ లో ఉండేవారు మీరు? ఓ సారీ, వరుణ్ కృష్ణ. మనిద్దరం చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళం. ఇంకా గుర్తురాలేదా? అప్పుడు మనిద్దరం మంచి ఫ్రెండ్స్ కూడా. నేను మీ ఇంటికి చాలాసార్లు వచ్చేవాడిని. అండ్ మీ మమ్మీ చేసిన పూరి కూర నాకు చాలా ఇష్టం. మనిద్దరం కలిసి ఒక డ్రాయింగ్ కూడా వేశాం. తర్వాత ఏమైంది మరి? మనం ఎందుకు మాట్లాడడం మానేశాం? నీకు వేరే ఫ్రెండ్స్ దొరికారా? అంటే ఆ తర్వాత మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందుకే మనం మాట్లాడడం మానేశాం. అందుకు కాదు, కానీ నీకు తెలుసు అనుకుంటా ఎందుకో. సో ఎనీవేస్, మళ్ళీ కలుద్దాం. ఏంటి? వాట్? ఏంటిదంతా? ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఏదో జరిగిందని అతని మీద పగబట్టావా? ఎందుకే? సో సాడ్. 7 years. యు నో రైట్, మనలో ఉన్న అసలు క్యారెక్టర్ ఎప్పటికీ మారదు. వాడు అప్పుడు పెద్ద వెదవే, ఇప్పుడు వెదవే. మరి నీ క్యారెక్టర్ ఏంటి? అందరినీ మొహం మీద తిట్టడమా? నీకు 7 years ఉన్నప్పటి నుండి ఇంతేనా? ఓహో, వాడు క్యూట్ గా ఉన్నాడని వాడిని సపోర్ట్ చేస్తున్నావా? నేను నీకు 5 years గా తెలుసు. వాడి గురించి ఏం తెలియదు. నిత్య, నిన్నెవరు క్వశ్చన్ చేయడం లేదు. వాడంటే నీకు అసహ్యమని మాకు అర్థమైంది. వాడు మనకి కాఫీ కొనిపెట్టే టైప్ కాదు. కమ్ లెట్స్ గో. ఎగ్జాక్ట్లీ, కొనిపెట్టే టైప్ అస్సలు కాదు. Hey, what are you doing? Hey, paper was easy, Jenny. Then you allowed me to copy? Man was looking. Where is Nitya? ఇలా ఎందుకు చేశావు? సార్కి నిజం చెప్పాల్సింది. చెప్పుండేవాడిని, కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. యాక్చువల్లీ నేనేం అబద్ధం చెప్పలేదు. నేనే హెల్ప్ చేయాలనుకున్నా, అదే ట్రై చేశాను. సార్ చూశారు. కాదు, అబద్ధం చెప్పావు. నువ్వు నన్ను ఏమీ అడగలేదు కదా. నేనే నిన్ను అడిగానని చెప్పొచ్చు కదా. ఆ రోజు కూడా అన్నయ్యతో అబద్ధం చెప్పాను. లాస్ట్ సేమ్ బెంచ్. నిత్య చూడవే, అక్కడ షిఫ్ట్ అయిపోయింది. ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్స్ కి. You too. థ్యాంక్ యూ. ఎగ్జామ్స్ అయిన తర్వాత సెలబ్రేట్ చేసుకోవడానికి కలుద్దామా? అయితే నువ్వు అన్నిట్లో పాస్ అవుతావని అంత కాన్ఫిడెంటా? మళ్ళీ లైఫ్ లో హిస్టరీ జోగ్రఫీ ముట్టుకోకర్లే కదా, అందుకని సెలబ్రేట్ చేసుకుందాం. హే, టీ కొట్లో కాఫీ టీ తాగుతూ మాట్లాడుకుందామా? నేనే పే చేస్తా. ఓకే, వెయిట్ ఫర్ మీ. ఓకే, కాఫీ వాడే కొంటున్నాడు. అనే ఒక హార్లిక్స్. కాఫీ. ఎగ్జామ్స్ అయిన తర్వాత కలుస్తున్నాగా. యాక్చువల్లీ నేను హాలిడేస్ కి బయటకు వెళ్తున్నాను, ఇక్కడ ఉండను. యాక్చువల్లీ నేను వెళ్తున్నాను, 1 week లో వచ్చేస్తాను. అన్నవరం మా ఊరే, చెట్లు పొలాలు చాలా బాగుంటుంది. ఐ లవ్ దట్ ప్లేస్. నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా?
అవునా? ఒకసారి వెళ్ళు, చాలా బాగుంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు హాలిడేస్ కి? ఆస్ట్రేలియా. సో ఎప్పుడు వెనక్కి? యాక్చువల్లీ నేను హాలిడేస్ కి ఇక్కడ ఉండను. ఎగ్జామ్ అయిన రాత్రే నేను వెళ్తున్నాను. నేను ఏ గ్రూప్ లో జాయిన్ అవ్వాలో ప్రిన్సిపల్ తో మమ్మీ మాట్లాడేసింది. మళ్ళీ స్కూల్ ఓపెన్ అయ్యాక వస్తాను. స్ట్రైట్ ఇంటర్. ఆస్ట్రేలియాలో ఎక్కడికి వెళ్తున్నారు? మొత్తం తిరుగుతాం. మెల్బర్న్? మా అంకుల్ అక్కడే ఉంటారు. ముందు అక్కడికే వెళ్తున్నాం. ఎందుకు? నాకు అక్కడ తెలిసిన ఒక అమ్మాయి ఉంది. తను ఒకసారి కలవగలవా? మంచి అమ్మాయే, మంచి ఫ్రెండ్ కూడా. కాకపోతే మెల్బోర్న్ లో ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు. అది పెద్ద కష్టమైన పని కూడా కాదు. ఎందుకంటే తను ఆలోచిస్తున్నప్పుడు పెన్ నవ్వులుతూ ఉంటుంది. తను నవ్వితే క్లాస్ లోకి మోటార్ సైకిల్ వచ్చినట్టుంటుంది. తనతో గొడవ పడ్డాం అనుకో, కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగేంత వరకు వాదిస్తూనే ఉంటుంది. తను నాకు తెలుసు అనుకుంటా. పర్ఫెక్ట్. అయితే తనతో ఒకసారి ఒక మాట చెప్తావా? ఇక్కడ హైదరాబాద్ లో తన కోసం ఒక అబ్బాయి చాలా మిస్ అవుతున్నాడని, తను తిరిగి వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాడని. ఓకే, ఐఎమ్ హంగ్రీ. అన్నా 2 సమోసా అండ్ 4 బటర్ బిస్కెట్. నేను ఆర్డర్ చేశాను కదా, నేనే పే చేస్తాను. నో, ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే నేనే పే చేస్తాను మన ఇద్దరం కలిసినప్పుడు. ఓకే? నువ్వు ఇందాకే వెళ్ళిపోయావు అనుకున్నాను. వెళ్ళిపోయాను అనుకున్నావా? వెళ్ళిపోతే బాగుండు అనుకున్నావా? వెళ్దామా? లేదు, ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఆల్రెడీ 4:30 అయిపోయింది. ఇందాకేదో డెడ్ లైన్స్ అవి అన్నారు, అయిపోయింది అనుకున్నా. లేదు ఇంకాసేపు జోకులు వేసుకుంటానని చెప్పండి, నేను వెళ్ళి బయట ఇంకో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాను. వరుణ్, నిత్య, నేను క్లాస్ రూమ్ దాకా వెళ్ళొస్తా. హలో, మరీ అంత డీసెంట్ లా బిల్డప్ వద్దమ్మా. నిత్య బయటకు వచ్చి మాట్లాడగలదు, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. వాట్ ద హెల్ వాస్ దట్? కదా, నువ్వే చెప్పు. అక్కడ నేను నా పని చేసుకుంటుంటే నువ్వు వచ్చాక అడ్డగాడిదిలా బిహేవ్ చేశావు. అసలు అలా ఎలా మాట్లాడగలవు? నన్ను బయటకు రమ్మని ఎలా డిమాండ్ చేయగలవు? అంటే తన ముందు నేను నీ సర్వెంట్ అని ప్రూవ్ చేయాలనుకున్నావా? ఓ, అదా ప్రాబ్లం. నేను నిన్ను అన్నానని కాదనమాట, దీపక్ ముందు అన్నానని. దీపక్ సౌండ్ పార్టీ, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద ఇల్లు, కాస్ట్లీ హాలిడేస్. వెయిట్ ఎ మినిట్, మీరు కూడా అంతే కదా? అంతేకాదు, నువ్వు హెడ్ గర్ల్, వాడు హెడ్ బాయ్, మీ ఇద్దరు ఒకరికొకరు అంత పర్ఫెక్ట్ అయినప్పుడు నాలాంటి అంతగడుతూ ఎందుకు టైం వేస్ట్ చేయటం? అసలు ఈ మాటలు నా గురించి ఎలా అనగలిగావు? అంటే నీ ఉద్దేశంలో నేను దీపక్? నటించద్దు, నాకే కాదు అందరికీ కనపడుతుంది. మీ ఇద్దరు ఎంతసేపు ఎలా ఉంటున్నారు? వాడేసి చెత్త జోకులు నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? అంటే నువ్వు దివ్యతో ఎలా ఉంటున్నావో నేను చూడలేదనుకుంటున్నావా? అది కూడా అందరూ చూశారు. ఓ ప్లీజ్, ఏదో ఒకటి చెప్పేసి నీ తప్పంతా నా మీద తోసేటట్టు ట్రై చేయి. అది ఇది ఒకటి కాదు. ఆఫ్ కోర్స్ ఒకటి కాదు. నువ్వు వాళ్ళ పక్కన కూర్చుని పడి పడి నవ్వుతుంటే మీరు లవ్ లో ఉన్నారని నేనేం అనుకోలేదు. మరి నువ్వు మాత్రం ఎందుకు అలా అనుకుంటున్నావు? నేను ఏ అమ్మాయి చూసి నవ్వినా నేను లవ్ చేస్తుంది అనుకుంటావు కాబట్టి నేనెవరినైనా చూసి నవ్వితే నువ్వు అలాగే ఫీల్ అవుతున్నావు. ఓకే, నేను ఒప్పుకుంటున్నాను. మనం మాట్లాడి సాల్వ్ చేసుకుందాం. మన మధ్యలో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాకూడదు. నాకు ఇప్పుడు పనుందని నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావడం లేదా? నేను ఇప్పుడు రాలేను. పదే పదే ఈ మాట నీకు అర్థం కావాలని చెప్తూనే ఉంటాను. నాకు ఇప్పుడు పనుంది. మనకంటే నీకు అన్ని ఇంపార్టెంటేనా? దీపక్ ఉన్నాడు కదా పనులన్నీ చూసుకోవడానికి. నిత్యం తేల్చుకో, నేను ఇంకా నీకోసం వెయిట్ చేయలేను. ఇప్పుడు నన్ను కాదని లోపలికి వెళ్ళిపోయి ఉంటే ఇవాళతో మన మధ్యలో అంతా అయిపోయినట్టే. వాడా నేనా? తెలుసుకో. నాకేమైతే నీకెందుకు? ఇంతదాకా వచ్చాక నువ్వెందుకు వెయిట్ చేయడం? ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే నేను లోపలికి వెళ్ళినా ఇక్కడే ఉన్నా మన మధ్య మాత్రం ఏమీ లేదు. We are over. ఓకే, కానీ గుర్తుపెట్టుకో, ఇది నువ్వైతే చేస్తున్నావు.